కథ కమామేషు రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మీ జెమిని టీవీలో. నలుగురు కొత్తగా పెళ్లి చేసుకున్నాక వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, ఇది మీరు తెలుసుకోవాలంటే ఈ సీరియల్ తప్పకుండా చూడాల్సిందే. ఇది సంగతి. సీరియల్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది మూవీ. ఇప్పుడు నడిచే మా టీవీలో, జెమినీ టీవీలో అది ఏ సీరియల్ అయినా ఈ సీరియల్ బీట్ చేస్తుంది. లేకపోతే ఏంటండి ఆ సినిమా. కష్టపడి గట్టెక్కి మూవీ కంప్లీట్ చేశా. మూవీ ఫస్ట్ ఆహాలో స్ట్రీమింగ్ వచ్చాక ఫస్ట్ ట్రైలర్ చూసా. ఇదేదో కామెడీ డ్రామాలో ఉంది, టైం పాస్ అయినా పర్లేదు అని స్టార్ట్ చేశా. బట్ బలైపోయా, మామూలుగా కాదు. ఆ రైటింగ్కి, ఆ డైరెక్షన్కి ఒక దండం. ఒక్క క్యారెక్టర్ కూడా బాలేదు. డమ్ క్యారెక్టర్స్, డమ్ స్టోరీ రైటింగ్. సీరియల్ టైప్లో ప్రొసీడింగ్స్. నలుగురు కొత్తగా పెళ్ళైన కపుల్స్. పెళ్ళయ్యాక ఏం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది స్టోరీ లైన్ అట. అసలు స్టోరీయే లేదు. మళ్ళీ ఇందులో లాజికే లేని రైటింగ్. ఇంకా సీరియల్ టైప్లో క్యారెక్టర్స్, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ ఓవర్ యాక్షన్. ఇది తప్ప ఆ మూవీలో ఏం లేదు. ఎంత చిరాకు దొబ్బిందంటే అనవసరంగా స్టార్ట్ చేశారనే ఫీలింగ్ వచ్చింది. ఏదో ఫీల్ గుడ్ పోర్షన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్సెస్తో వెళ్ళాల్సింది కాస్త అసలు ఏ ఫీలింగే లేకుండా అయిపోయింది. అయినా దీన్ని, ఈ స్టోరీ లైన్ని సినిమాగా తీయాలి అని ఎలా అనుకున్నారో. అసలు ఏముందండి ఇందులో. లైఫ్లో అవే ప్రాబ్లమ్స్ అన్నట్టు, ఇక ఏం లేవన్నట్టు, అవే ప్రాబ్లమ్స్ అన్నట్టు, ఇవే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని తీసి ఎలాగైనా ఆహాలోనేగా స్ట్రీమింగ్ అయ్యేదని ధైర్యమో నమ్మకమో ఏంటో మరి. ఇంతకన్నా పెద్ద ప్రాబ్లమ్సే లేవన్నట్టు రాసి తీసి మన మొఖాన కొట్టి మనం కూడా చూసి అరేరే ఇవే ప్రాబ్లమ్స్ సారా అని ఎదవడం తప్ప ఏం లేదు. మూవీ ప్రొసీడ్ అయ్యే విధానం ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా అన్నమాట. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక్కరు కూడా సరిగా చేయలేదండి. ఒక్కళ్ళ యాక్టింగ్ కూడా నచ్చలేదు. ఇంద్రజ అదే సీరియల్లో చేసినట్టు చేస్తూనే ఉన్నారు. ఇంకా వెంకటేష్ యాక్టింగ్ ఒకటి పర్లేదు. రిమైనింగ్ ఎవరిది నచ్చలేదు. బీజిఎం అయితే అసలు లేనే లేదు. సాంగ్స్ అయితే అసలు బాలేవు. ఫైనల్లీ నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. మూవీ అయితే ఆహాలో తెలుగులో ఉంది. నో డల్ సెన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి కథ కమామేషు మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.